ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి బట్టిప్రోలు విజయలక్ష్మి గారు. ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. అమ్మ, అక్షయ తృతీయ రాబోతోంది. మరి అక్షయ తృతీయ అంటే నేనైతే నా చిన్నతనం నుంచి కూడా గత కొంతకాలం వినలేదు. తర్వాత మధ్యలో నాకు ఒక వయసు వచ్చేసరికి అక్షయ తృతీయ అట, ఈరోజు బంగారం కొనాలట, ముఖ్యంగా బంగారం కాసు కొనాలట. ప్రతి సంవత్సరం ఆ కొన్న కాసుని మంగళసూత్రాలు పుస్తల తాడు ఏదైతే ఉందో దాంట్లో అలా వేసుకోవాలట అని చెప్పి విన్నాను. కొంతమంది వేసుకున్నది కూడా చూశాను. అసలు ఏంటి వాస్తవం అంటే, ఇప్పుడు మళ్ళీ ప్రజెంట్ నేను ఈ మీడియాలోకి ఎంటర్ అయిన తర్వాత గురువులతో మాట్లాడడము, మీలాంటి వాళ్ళతో మాట్లాడటప్పుడు కొంతమంది చెప్తున్నదేమో నిజంగానే కొనాలి, కొనటం వల్ల నష్టం ఏమీ లేదు, నువ్వు అప్పు చేసి కొనకుండా నీ చేతిలో డబ్బులు ఉంటే కొంటే అది మంచే కదా, కొనటం వల్ల బంగారం లక్ష్మే కదా అంటారు. కొంతమంది ఎవరు చెప్పారు, నువ్వు కొనుక్కొని ఇంటికి తీసుకొస్తున్నావు, మరి నీ సొమ్ము వాడికి ఇచ్చే కదా అది ఇంటికి తెచ్చుకుంది, అది పోయింది ఇది వచ్చింది నీకేముంది అక్కడ అన్నట్టుగా కొంతమంది అంటారు. అసలు ఏంటి మీ రోజుల్లో మీరు ఏం చూసారు ఈ అక్షయ తృతీయకు సంబంధించి? ఒకప్పుడు అసలు అక్షయ తృతీయ గురించి ఎవరికీ కూడా తెలియదు. అది వేరే ప్రత్యేకమైనటువంటి ఒక ఆధ్యాత్మికమైన విషయం, అంతేకాని వ్యాపార రంగమైన విషయం కాదు. అది ఇంటింటా పెద్ద పూజలు సంబరాలు చేసుకునే విషయం కూడా కాదు. ఏవో కొన్ని నోములు అవి పాటించుకునే వాళ్ళు నోములు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు మా చిన్నప్పుడు మేమేం చేయలేదు, మా పెద్దల చిన్నప్పుడు వాళ్ళు ఏం చేయలేదు. కారణం ఏంటంటే, కొన్ని తరతరాలుగా మనకి పరాయి ధర్మ పాలనలో మనం ఉన్నాం. వాళ్ళ కరికులమే, వాళ్ళు ఏది నిర్దేశిస్తే ఇదే కరికులం అని ఆ కరికులమే మనం నేర్చుకున్నాం. కనుక వాళ్ళు ఇది విద్యా ప్రణాళిక అంటే ఆ ప్రణాళికనే మనం నేర్చుకున్నాం తప్పితే మనకు కావాల్సింది నేర్చుకోవాలి. వాళ్ళకి కావాల్సింది మనకి నేర్పి మన చేత చేయించుకున్నారు. కనుక వాళ్ళ ప్రణాళిక అంతా అలాగే సాగింది. కనుక మనకి చాలా ఆధ్యాత్మికమైన విషయాలు మనకి తెరమరుగైపోయినాయి, తెలియదు. కానీ మొత్తం తెరమరుగు అవ్వవు కదా. ఎప్పుడు ఏ పీఠాల్లోనో మఠాల్లోనో అసలైనటువంటి అసలు సిసలు పండితులు ఎవరైతే వంశపారంపర్యంగా వచ్చే ఉంటాయో వాళ్ళ దగ్గర ఇవన్నీ ఉంటాయి. వాళ్ళు అవన్నీ నేర్చుకుని నెమ్మదిగా కాపాడి, అంటే నశించిపోకుండా పరులకి పోకుండా కొద్దిమంది శిష్యులకి మాత్రమే చెప్పి, అందుకే అందరి శిష్యులకి అందరూ చెప్పరు గురువులు. ఎందుకంటే వీళ్ళు దానిని జాగ్రత్తగా వాడాలి, అనవసరంగా దాన్ని ప్రమాదానికి వాడకూడదు, జాగ్రత్తగా వాడాలి, ఇలాంటివన్నీ అనమాట చెప్పి వాళ్ళు అవన్నీ చేసేవాళ్ళు. అంతే తప్పితే ఇది అందరికీ అందలా. మా నాన్నగారు ఒక వేదం నేర్పేవారు. ఇంటికే శిష్యులు వచ్చేవారు, ఇంట్లోనే వేదం నేర్పేవారు. అంటే దాదాపు గురుకులల్లాగా మా బామ్మగారు వచ్చిన వాళ్ళందరికీ కూడా వండి పెడుతూ ఉండేది. వాళ్ళు కూడా పిల్లల కిందే లెక్క. ఈవిడకో డజన్ మంది పిల్లలు, ఈ డజన్ మంది మీద శిష్యులు వస్తే వాళ్ళు కూడా కలిపి ఇంట్లో ఒక ఆడబడుచు ఉండేది. ఈ ఆడబడుచు వదిన గారు ఇద్దరూ కలిసి చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఈ రకంగా ఆడబడుచు బాలవితంతువు ఇక్కడే ఉండిపోతుంది ఆవిడ. ఆ రోజుల్లో బాలవితంతువులకి పెళ్ళిళ్ళు లేవు కదా. వీళ్ళిద్దరూ కలిసి ఇంటిలో పాది ఇంతమందిని పోషిస్తూ వాళ్ళని చూస్తూ ఉండేవాళ్ళు. ఆ రకంగా జరిగిందే తప్పితే ఎవ్వరూ కూడా ఎప్పుడు ఈ రకంగా అక్షయ తృతీయలు చేసుకోవటం మా బామ్మ తరంలో నేను వినలేదు, మా అమ్మమ్మ దగ్గర నుంచి వినలేదు, మా అమ్మ కానీ మా అత్తగారు కానీ ఎవ్వరూ చేయలేదు, నేను చేయటం లేదు. కాకపోతే అక్షయ తృతీయ అనేది చాలా వెరీ ఇంపార్టెంట్ ఆధ్యాత్మిక విషయం. గమనించి చూస్తే అక్షయ తృతీయ నాడే మనకి ఇప్పుడు కూడా ఈ రోజు కూడా జరుగుతుంది. అది మనకి సింహాచలంలో చందనం పూస్తారు కదా ఆయనకి. ఆ రోజు చందనోత్సవం చేస్తారు ఆయనకి. సంవత్సరానికి 3 సార్లు ఎన్నిసార్లు చేస్తారు కదా. ఆ చందనం పాత చందనం ఒలిచి ఈ చందనం రాయటం కూడా కొన్నాళ్ళ ముందర నుంచి తీస్తూ ఉంటారు. ఎండాకాలం వచ్చేస్తుంది, చందనం ఎంత అవసరం కనుక ఆయనకి చందనం పూస్తారు. ఆ చందనోత్సవం జరిగే సమయం ఆ రోజు అక్షయ తృతీయ. ఓకే, అంటే బంగారం ఇదంతా సంబంధం లేదు, ఇవి బిజినెస్ వాళ్ళు పెట్టారు. అక్షయంగా ఉంటుంది, ఏం చేసినా పుణ్యం చేసుకుంటే అక్షయంగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఆధ్యాత్మిక విషయాల్లో చెప్తే, గొప్ప గొప్ప విషయాలు అక్షయంగా ఉండటానికి జరుగుతాయని చెప్తే, బంగారం కూడా అక్షయంగా ఉంటుంది మీరు కొనుక్కోండి అని వ్యాపారస్తులు మొదలుపెట్టారు. ఇప్పుడు బంగారం వ్యాపారి ఈ మాట చెప్పాడు, రేపు ఇంకెవరో వ్యాపారి నా దగ్గర ఇది కొనండి మీకు అక్షయంగా ఉంటుంది అంటాడు. బియ్యం కూడా మనకు అక్షయంగా కావాలి కదా. రేపు ఏ ధాన్యం వ్యాపారం ఈ మాట చెప్పొచ్చు. ఎందుకంటే అది కూడా చాలా అవసరం, బంగారం కంటే అదే ఎక్కువ అవసరం కదా. కనుక ఈ రకంగా కనుక వీళ్ళు
వాళ్ళు బతకాలి కదా సమాజంలో, అందరూ బతకాలిగా. చెప్పాను కదా, కమ్మరి కుమ్మరి కంసాలి అందరూ బతకాలి కదా. కనుక వీళ్ళందరూ బతకాలి కనుక వాళ్ళు బతకాలి, వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకుంటున్నారు అంతే. అవును. ఒరిస్సాలో పూరి జగన్నాథుడికి ఆ రోజు చందనోత్సవం చేస్తారు. ఉత్సవ విగ్రహాలను ఒరిస్సాలో కంటే అసలైన దారు విగ్రహాలనే ఊరేగిస్తారు రథోత్సవం నాడు, తెలుసు కదా, ఆషాఢ మాసంలో వస్తుంది. దీనికి మాత్రం ఈ చందనోత్సవం నాడు చక్కగా ఆయనకి చందనం పూసి బయటికి తీసుకొచ్చి నదిలో విహరింపజేస్తారు. అంటే ఏంటి, ఎండాకాలం వస్తుంది, చల్లగా చందనం పూసి ఉత్సవ విగ్రహాలకి నీటి మీద గాలిలో విహరింపజేస్తారనమాట. ఎంత బాగుంటుంది ఇలాంటివన్నీ. ఇవన్నీ వదిలేసి బంగారం వెనకాల పడుతున్నారు. అసలు జరిగేటటువంటి కార్యక్రమం ఇది. ఈ అక్షయ తృతీయ నుంచే మొదలుపెట్టి ఉత్తరాఖండ్లో చార్ధామ్ అంటామే హిమాలయ పరిక్రమ. ఈ హిమాలయ పరిక్రమలో 4 ధామాలు ఉన్నాయి. ధామాలు అంటే పుణ్యక్షేత్రాలు అని అర్థం. ఈ 4 ధామాలు బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి ఆలయాలు ఒకటి తర్వాత ఒకటి ఆలయాలన్నీ తెరుచుకుంటాయి. 6 నెలల పాటు మూసేస్తాం కదా, ఇప్పుడు తెరుచుకోవటం మొదలెడతాయి. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి అన్ని 4 తెరుస్తారు. ఇక్కడి నుంచి అందరు ఇక వెళ్ళటం మొదలు పెడతారు. నిన్న మొన్న కూడా చూశాను, కేదార్నాథ్లో ఇంకా ఐస్ పడుతోంది, అక్కడ మంచు కురుస్తోంది. అయినా రేపు అక్షయ తృతీయకి మరి తెరవాలన్నప్పుడు తెరుచుకోవాల్సిందే అంతే. కనుక ఈ రకమైనటువంటివి అనమాట. అంటే ఎలా జరుగుతున్నాయి, పాతకాలంలో ఏం చెప్పారు దీనికి. అసలు ఈ అక్షయ తృతీయ నాడే మనకి యుగాలు ప్రారంభమైనాయని చెప్తారు. అంటే కృతయుగం ముగిసి త్రేతాయుగం అంటే రాముడి యుగం ప్రారంభమైంది అక్షయ తృతీయ నాడే. ఇంత విశేషం ఉన్నది ఈ అక్షయ తృతీయకి. యుగం కూడా యుగారంభం జరిగింది అనమాట. అది అక్షయ తృతీయ, అక్షయం అనే మాట ఎలా వచ్చిందంటే, ధర్మరాజు సూర్యుడిని ప్రార్థించి పూజ చేసి ఒక అక్షయ పాత్ర తీసుకున్నాడు. అరణ్యంలో ఉన్నారు, వనవాసం చేస్తున్నారు. మరి వీళ్ళకి ఇన్నేళ్ళు వనవాసం అని విధించారు కదా. అన్నేళ్ళు ఆ వనవాసం చేస్తున్నప్పుడు అక్కడ ఆయనతో పాటు చాలా మంది పురోహితులు, ఆయన అనుచరులు చాలా మంది వచ్చేసారు. మీరు లేని చోట మేము ఉండలేమండి అనేసి వాళ్ళందరూ వచ్చేసారు. వచ్చేసి వీళ్ళతో పాటు వాళ్ళు అరణ్యవాసమే. ఇంతమంది పరివారానికి భోజనం ఎక్కడి నుంచి పెట్టాలి? వీళ్ళేదో 6 వెళ్ళారనేది మాట కాదు అక్కడ. తల్లినైతే అమ్మ నువ్వు పెద్దదానివి, అరణ్యవాస కష్టాలు పడలేవని చెప్పి విదురుడు ఇంట్లో దింపేసి వెళ్ళాడు. మరి తనతో పాటు ద్రౌపది వచ్చి 4 తమ్ముళ్ళు వచ్చారు, ఈ పరివారం అంతా వచ్చింది. ఇంత పరివారం వచ్చినప్పుడు ఈ ధర్మరాజు సూర్యుడిని ప్రార్థించి అక్షయ పాత్ర అడిగాడు. అక్షయ పాత్రలో ఏంటి, మనం కోరిన ఆహార పదార్థం వస్తుంది. ఎంతమంది కావాలంటే అంతమందికి వస్తుంది, ఎంతసేపైనా వస్తుంది. కానీ ఒకసారి తినేసి కడిగేశాక ఇక రాదు. ఆ రోజుల్లో అంతా వనవాసంలో ఉన్నారు కనుక, దీక్ష కనుక ఒంటిపూట భోజనాలే. కనుక ఆ ఒంటిపూట భోజనాలకి సరిపడా అంతమంది పరివారం తినేదాకా ఈ అక్షయ పాత్ర అందరికీ ఆహారాన్ని సమకూర్చేది. దుర్యోధనుడు ఒకసారి దుర్వాసుని పంపించాడు పరీక్ష చేయమని వీళ్ళని. ఇంతమంది పరివారానికి వాళ్ళు ఎట్లా పోషిస్తున్నారు? సందేహం వచ్చింది, ఎవరు వండుతున్నారు ఇవన్నీ, ఎలా చేస్తున్నారు ఇవన్నీ అని. దుర్వాసుడు వచ్చి నా శిష్యులందరితో ఇంతమందితో వచ్చాను, నాకు అన్నం పెట్టమన్నాడు. వీళ్ళు అప్పటికి తినేసి పాత్ర కడిగేశారు. ఆ కడిగేసినప్పుడు నువ్వు వెళ్ళి నది స్నానం చేసి అక్కడ ఏదో సంచవర్చుకురండి, ఈ లోపల మేము తయారు చేస్తామని చెప్పి పంపించారు ఆయన్ని. పంపించారు కానీ అందరూ దిగులుగా కూర్చున్నారు. ద్రౌపదికి భయం లేదు, కృష్ణుడు ఉన్నాడు కదా, చక్కగా కృష్ణుడికి దండం పెట్టుకుని కృష్ణ కాపాడమని కోరింది. ఎందుకంటే అంతకు ముందర ఆవిడకి తెలుసు వస్త్రాపహరణం జరుగుతుంటే ఆపేసాడు వచ్చి, తనకి అవమానం జరగకుండా కాపాడాడు. ద్రౌపది మాన సంరక్షణం అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ అందరిది మాన సంరక్షణం అనమాట. అంటే ఏంటి, కృష్ణుడు వచ్చి ఇలా అక్షయ పాత్రలో కడిగేసిన అక్షయ పాత్ర నుంచి మళ్ళీ కొద్దిగా ఆహారాన్ని, ఒక మెతుకుని సృష్టించి అది తను తిన్నందువల్ల వాళ్ళందరి కడుపు నిండిపోయేలాగా చేశాడు. వాళ్ళ భుక్తాయాసంతో అక్కడ నది ఒడ్డున పడి దొర్లుతూ మేము రాలేము, మేము తెల్లేము, మా కడుపులు నిండిపోయాయి అని చెప్పారు. అది అంటే అక్షయ పాత్ర అంటే అక్షయంగా ఉండేటటువంటిది, ఇక రాదు అన్న దాంట్లోంచి కూడా సృష్టించి ఇచ్చినట్టు. ఈ కాలంలో లేవా అమ్మ అక్షయ పాత్ర? ఉంటే బాగుండు కదా. అప్పుడు ఆ మనుషులందరూ సోమరుగా ఉంటారు. అడవిలో అడవిలో ఉన్నారు, వాళ్ళకి ఏ సంబారాలు అందవు. అందుకని అక్షయ పాత్ర కావాలి. కానీ ఇప్పుడు శుభ్రంగా, అలాగే హిమాలయాల్లో స్నానం చేయకుండా ఋషులు నెలలు తపస్సు చేసుకుంటున్నారు కదా. అంటే ఇక్కడ మనం స్నానం చేయకుండా ఉంటే కంపు కొడతాం. అక్కడ వాళ్ళకి మంచులో కంపు కొట్టరు, మంచులో నీళ్లు లేవు, వ్యవస్థ లేదు కనుక చేయటం లేదు. అన్నీ ఇక్కడ అమృతుంటే చేయకపోవటానికి ఏంటి. అవును, ఎడారి వాళ్ళు నీళ్లు లేవు కనుక స్నానం చేయకుండా అత్తర్లు జల్లుకుంటారు. ఇక్కడ శుభ్రంగా అన్నీ ఉంటే ఇక్కడ స్నానం చేయకుండా ఇక్కడ అత్తర్లు జల్లుకోవటం ఎందుకు? అదే కదా, బద్ధకం కదా.
బద్ధకం కాదు, ఎక్కడికక్కడ అక్కడ ఏమన్నా మనకు సులువు ఒకటి ఉంటే తీసేసుకుని మనం వాడేసుకుందామా, తప్పిచ్చేసుకుందామా, అదే కదా. కనుక అక్షయ పాత్రలు నిజంగానే ఇప్పుడు ఉంటే అసలు జనం ఇలా ఉంటారా? ఎవరు కష్టానికి ఉల్లంచరు. అందరికీ ముందర కావాల్సింది ఫుడ్డే కదా. ఫుడ్డే. రోటీ కప్పుడా మకాల్లో రోటీనే ఫస్ట్, అంతే, తినేసి ఊరుకుంటారు. సో ఇలాంటివన్నీ. అంతేకాకుండా అక్షయ తృతీయ నాడే సుధాముడు కుచేలుడు, యాక్చువల్లీ అంటే చిరిగిపోయిన వస్త్రాలు ఉన్న కుచేలుడు వచ్చి కృష్ణుడికి అటుకులు తినిపించి సకల సంపదలు పొందాడు. అక్షయ తృతీయ ఎంత అక్షయంగా ఆయనకి సంపదనిచ్చిందో ఆలోచించాడు. అది మనం కొనుక్కుంటే వచ్చేది కాదు, ఒక ధర్మ కార్యం చేస్తే ఆ ధర్మ కార్యం వలన మనకి సిద్ధించేది. భగవంతుడిని ప్రార్థిస్తే ఒక ధర్మ కార్యం వల్ల అది మనకి సిద్ధించేది. అంతేనా? ఇంకా కుబేరుడు ధనాధిదేవత అని చెప్పుకుంటాం కదా. ఈ కుబేరుడు అక్షయ తృతీయ నాడు ప్రత్యేకంగా ఈశ్వరుణ్ణి అర్చించి ఈశ్వర కృప పొంది ట్రెజరర్ అయ్యాడు. ఈశ్వరుడు ఐశ్వర్యం ఈశ్వరాధిచేతనే, అసలు ఐశ్వర్యానికి హెడ్ ఈశ్వరుడు. ఆ ట్రెజరర్ పోస్టు ఈయనకి దక్కడానికి కారణం, ధనాధిపతి అవటానికి కారణం ఆయన ఈశ్వరుడికి చేసిన పూజ. ఈ రోజునే ఆయన్ని కుబేరుడు ని అనుగ్రహించి ఆయన్ని ధనాధిపతిగా డెసిగ్నేట్ చేశాడు ఈశ్వరుడు. అక్షయ తృతీయ అంటే ఎలాంటి గొప్ప గొప్ప విశేషాలు వస్తున్నాయో చూడండి. అంతేకాదు ఈ అక్షయ తృతీయ నాడే విఘ్నేశ్వరుడు వ్యాసుడు కలిసి భారతం రచించడం మొదలు పెట్టారని ఒక నమ్మకం. అంటే వీళ్ళిద్దరి మధ్య ఒక ఒడంబడిక ఉంది కదా. వ్యాసుడేమో నేను చెప్పినట్టుగా చకచకా నువ్వు రాసేయాలి. విఘ్నేశ్వరుడు ఏమన్నాడు, అర్థం చేసుకోకుండా చెప్పడానికి వీల్లేదు, మళ్ళీ పొరపడి తప్పు దిద్దుకోవటానికి వీల్లేదు, అంత కరెక్ట్గా నువ్వు చెప్పాలి. అంటే ఆ మొత్తం ఫ్రేమింగ్ ఆఫ్ ది శ్లోకం చేసుకుని మనసులో చెప్పాలి. చెబితే ఈయన ఆగకుండా రాయాలి. ఆగుతుంటే గంటం విరిగిపోయిందట మధ్యలో. విరిగిపోతే తొండాన్ని ఇవి ఉన్నాయి కదా దంతాలు, ఏకదంతం ఆయన ఒక దంతాన్ని గబుక్కుని ఎరగొట్టి అందుకే ఏకదంతుడయ్యాడు. దాంతో రాయటం మొదలు పెట్టాడు. అది గంటంగా అక్షయ తృతీయ నాడు మహాభారతం రాయటం మొదలు పెట్టిన రోజు. అంతేకాదు అక్షయ తృతీయ నాడు పరశురాముడు ఈ రోజునే పుట్టాడు. రేణుకా దంపతులకి, జమదగ్ని రేణుకలకి పరశురాముడు ఈ రోజు పుట్టాడు అని అదొక నమ్మకం. ఎన్ని ఉన్నాయో చూడండి. అక్షయ తృతీయని చుట్టుముట్టి అక్షయ తృతీయ చుట్టూ అల్లుకున్నటువంటి మన పురాణ గాథలు, పురాణ విశేషాలు, ఆధ్యాత్మిక విశేషాలు. అంతేకాదు ఈనాటికి కూడా తీజ్ అని ఒక ఫెస్టివల్ చేసుకుంటారు, ఒక నోము లాంటిది చేసుకుంటారు ఉత్తర భారతదేశంలో. ఉత్తరం ఈస్ట్లో కూడా చేసుకుంటారు, నార్త్ అటువైపు అంతా చేసుకుంటారు అనమాట. మన దగ్గర తక్కువ ఈ తీజ్ అనేది. ఇక్కడ కూడా ఆ దేశం వాళ్ళు, ఆ ప్రాంతం వాళ్ళు ఇక్కడ ఉంటే ఇక్కడ కూడా వాళ్ళు తీజ్ చేసుకుంటారు. తీజ్ అంటే తదియా తృతీయ ఒకటే కదా. ఆనాడు ప్రత్యేకంగా సుమంగళులందరూ కలిసి ఈ తీజ్ ఫెస్టివల్ చేసుకుంటారు. అట్ల తద్ది లాంటిదే. మనం అట్ల తద్ది అని చేసుకుంటాం, వాళ్ళు తీజ్ అని చేసుకుంటారు. వైశాఖ మాసంలో వచ్చేటటువంటి ఈ అక్షయ తృతీయ నాడే వాళ్ళు ఈ తీజ్ చేసుకుంటారు. అక్షయ తృతీయ చుట్టూ ఇన్ని విశేషాలు ఉన్నాయి. కేవలం బంగారం కొనుక్కోవటం మాత్రమే కాదు. కొనుక్కోండి బంగారం, దాందే ఉంది. ఎందుకంటే ఇవాళ 10 రూపాయలు కొనేది రేపు 15 రూపాయలు అయిపోతుంది కదా. అవును, పెరుగుతుంది కదా. సేవింగ్స్ లేకుండా పర్వాలేదు, ఇది ఇచ్చేది తీసుకుంటున్నాం కదా అంటే అది తీసుకుంటున్నాం, కానీ మన దగ్గర 10 రూపాయలు వస్తువు 15 రూపాయలు అవుతుంది, 20 రూపాయలు అవుతుంది, రెట్టింపు అలాగే. అంతే. కనుక అది కూడా చేస్తే చేయండి, తప్పేం లేదు, నేను అంత దోషం అంటల్లా. కానీ అసలు అక్షయ తృతీయ అంటే అది కాదు. అది ఈ మధ్యన వ్యాపార పరంగా వచ్చి ఏదో ఒకటి అవకాశం వస్తే మనం మంచి ఇద్దరికి ఇన్ని పండగలు లేవు. ఇప్పుడు ప్రతి పండక్కి ప్రతి షాప్ వాడు ఒక ప్రతి బ్రాండ్ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేసి మా బ్రాండ్లో కొనండి, మా షాప్లో కొనండి అని చెప్తున్నారా లేదా? అంతే. ఒకప్పుడు అసలు ఇన్ని ఎవరికి తెలుసు? మన దగ్గర ధనం తక్కువ కనుక మనం చేసుకునేవన్నీ ముచ్చట్లు కూడా ఇంటింటికి కొంచెంగా పరిమితమై కొద్దిగానే చేసుకుంటాం. అవును. అసలు అక్షయ తృతీయ అంటే పరశురాముడు పుట్టినరోజు, భారతం మొదలుపెట్టిన రోజు, త్రేతాయుగం మొదలైన రోజు, విఘ్నేశ్వరుడు గంటంతో మొదలుపెట్టిన రోజు, తీజ్ పండుగ రోజు, ఉత్తరాఖండ్లో ఆలయాలన్నీ తెరుచుకునే రోజు, సింహాచల నరసింహస్వామికి చందనోత్సవం చేసే రోజు, ఒరిస్సాలో పూరి జగన్నాథుడికి చందనోత్సవం చేసే రోజు, ఎన్నున్నాయో విశేషాలు ఉన్నాయా ఎన్ని పక్కన పెట్టి మనకి ఏది లాభమో ఏది కావాలో. అక్షయ తృతీయలో ఆ భోజనాన్ని అక్షయంగా కృష్ణుడు సృష్టించిన రోజు ఎన్నో, ఒకటి కాదు. ఇది అక్షయ తృతీయ అంటే. సూపర్ అమ్మా, మంచి వివరణ, ధన్యవాదాలు. తవ్వుతూనే శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్
ఉన్నారు మూర్తులు. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా?